అనుభవం లేక మంత్రి నారాయణపై తప్పుడు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ డివిజన్లోని వైకుంఠపురంలో ఆయన మాట్లాడారు. మంత్రి నారాయణ సార్పై విమర్శలు చేసే స్థాయి నీది కాదన్నారు. చెప్పుడు మాటలు విని విమర్శలు చేయడం సిగ్గుచేటని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. మంత్రి నారాయణ సార్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన మాటలు విని స్పందించాలని చంద్రశేఖర్ రెడ్డికి హితవు చేశారు. అసలు మంత్రి నారాయణ చాలా స్పష్టంగా చెప్పారని, నోటికి ఏదొస్తే అది వాగడం సరికాదన్నారు. ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నారాయణ సార్ గురించి మాట్లాడడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఏం విన్నాడో, ఎవరేం చెప్పారో, ఏం మాట్లాడుతున్నాడో తెలిసినట్లే. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు గనక వినకపోతే పూర్తిగా మరొకసారి వినండి. నారాయణ సార్ గారు ఏం మాట్లాడాడో, లేదంటే మీకు ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోండి, లేదా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే 2019-24 మధ్య గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో, సహజంగా పోలీసు నియమావళి ప్రకారం ఏదైతే రౌడీ షీట్లు గత అనేక సంవత్సరాలుగా ఉన్నాయో వాటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్క్రూటినీ చేసి ఏదైతే ఆ రౌడీ షీట్ తొలగించేదానికి అవకాశం ఉందో వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ చాలా స్పష్టంగా, ఇదేమో సీక్రెట్ గానో 4 గోడల మధ్య చెప్పింది కాదు, దాదాపు 3000 మంది నారాయణ సార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఎవరి మీదైనా గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి. సదుపాయాలని కల్పిస్తూ, ఇవి కాకుండా నారాయణ సార్ సొంత నిధులు, వారి కుటుంబం కష్టపడి సంపాదించిన ఆస్తిలో సార్ ఈ చేస్తే బాగుంటాయని చెప్పండి, ఈ చేస్తే నగరం మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నా.